లాస్ట్ క్లాస్లో నేను అభ్యసనం అనే టాపిక్ నుండి 60 వరకు అయితే ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చెప్పాను కదా అండి. సో అందులో మాత్రం నెక్స్ట్ రిమైనింగ్ ఉండే క్వశ్చన్స్ కూడా చేయాలని నేను అనుకోవడం లేదండి. ఎందుకంటే దగ్గర దగ్గర మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 క్వశ్చన్స్ తీసుకున్నాం అనుకోండి. ఆ 20 క్వశ్చన్స్లో కనీసము అంటే 2 కానీ 3 కానీ అలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేను ఇబ్బంది పడడం ఎందుకండి. ఇదంతా మనకు ఒక మార్క్ అయినా కూడా చాలా యూస్ఫుల్ కదా. సో ఇప్పుడు థియరీ పార్ట్ అయితే చూద్దాం. ఇంతకుముందు క్లాసెస్లో అయితే నేను ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం వరకు అయితే చెప్పాను, గుర్తుకుందో లేదో. ఒకవేళ చూడలేదనుకుంటే ప్లేలిస్ట్లో మనకు కింద డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్లో అయితే 1 by 1 క్లాసెస్ అన్ని అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఒక డిఎస్సి సైకాలజీ అని ప్రాక్టీస్ బిట్స్ చేయాలనే ఉందండి, కానీ అందులో చాలా అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో ఆ మిస్టేక్స్ వల్ల మనము ఇంకా ఆ తప్పు జరిగిపోయింది అనుకోండి, అంతే, ఇంకా చెప్పలేం కదా. మార్క్స్ అనేవి చాలా వాల్యుబుల్. సో అలా మీకు అండ్ నా నుండి ఏదైనా నష్టం జరిగితే ప్రాబ్లం అవుతుంది కదా. సో థియరీ పార్ట్ అయితే చెప్పాలనుకుని ఫిక్స్ అయిపోయానండి. సో ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేస్తాను, బట్ టైం అనేది పడుతుంది. ఎందుకంటే దగ్గర దగ్గర ఇప్పుడు చేయాలనేసి నేను చేశానండి, కానీ చాలా అంటే చాలా మిస్టేక్స్ ఇచ్చారు. అసలు ఎవరైనా ఈ బుక్ని ప్రిఫర్ చేయొచ్చా అనుకుంటే అఫ్కోర్స్ చేయొచ్చు, బట్ ఏదైనా ఇంకా బాగా ఆన్సర్స్ తెలిసి ఉండి చేయగలుగుతాము, మేము నేర్చుకుంటామంటే థియరీ పార్ట్ అయితే తక్కువే ఉంది. సో మనకు అది జస్ట్ ఇది నా పర్సనల్ ఇష్టం అండి. మామూలుగా అయితే నేను నా సైకాలజీ నాగేశ్వరరావు సార్ బుక్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఆ సార్ గారి యొక్క బుక్ అయితే చాలా చాలా బాగుంటుంది, లెంగ్త్ ఉంటుంది, డెప్త్గా ఇస్తారు. బట్ ఇందులో ఏంటంటే చాలా డెప్త్నెస్ తక్కువ ఇచ్చారు, పైగా ఆన్సర్స్ అయితే అన్నీ తప్పులే ఇచ్చినారు. నిన్ననే నేను క్వశ్చన్ ఆన్సర్స్కి కొన్ని మిస్టేక్స్ అయితే చెప్పాను కదా. అందులో ఈ 52 క్వశ్చన్స్కి అయితే మనకు 4th ఆప్షన్ అయితే చెప్పాను, బట్ ఆన్సర్ వచ్చేసి 3rd. అలాగే 59కి వచ్చేసి 58కి వచ్చేసి 3rd ఆప్షన్, 51కి వచ్చేసి 1st ఆప్షన్. సో చేయాలనేసి చేశానండి, ఇదిగోండి, కానీ తప్పులు ఇచ్చినారు అన్నీ కూడా. అండ్ చాలామంది కూడా థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అనేసి అడిగారండి. సో అది అయితే ఈరోజు చూద్దాం. యాక్చువల్గా ఈరోజు అయితే స్మృతి అనే టాపిక్ అయితే నేర్చుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు అయితే చూడండి, ఓకేనా. సో స్మృతి అనేది ఎలా ఉంటుందంటే మన అనుభవాలు మనస్సులో నిక్షిప్తం చేసుకోవడానికి, అవసరమైనప్పుడు చేతనంలోకి తీసుకురావడానికి వ్యక్తికి తోడ్పడే శక్తి స్మృతి. అంటే మన యొక్క ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మన యొక్క మనస్సులో నిక్షిప్తం చేసుకోవడానికి, అవసరం ఉన్నప్పుడు మనము అది గుర్తుకు తీసుకురావడానికి, చేతనంలోకి తీసుకురావడానికి వ్యక్తికి తోడ్పడే శక్తిని స్మృతి. ఈ స్మృతి మీద ప్రయోగాలు చేసిన ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు ఎవరంటే 2 ఉన్నారు. అందులో ప్లేటో అండ్ అరిస్టాటిల్. స్మృతి మీద ప్రయోగాలు చేసిన ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు ఎవరంటే ప్లేటో, అరిస్టాటిల్. ప్రతి వ్యక్తి మనస్సులోనూ ఒక లక్క ముద్ద లాంటి పదార్థం ఉంటుందని, అది మనుషుల మధ్య వేరువేరుగా ఉంటుందని, అదే స్మృతికి ఆధారం అని పేర్కొన్నవారు ప్లేటో. నిర్వచనాలు కూడా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి మనస్సులోనూ ఒక లక్క ముద్ద లాంటి పదార్థం ఉంటుందని, అది మనుషుల మధ్య వేర్వేరుగా ఉంటుంది, అదే స్మృతికి ఆధారం అని పేర్కొన్నవారు ప్లేటో. సో ప్లేటో. అలాగే నెక్స్ట్ చూడండి, వ్యక్తి యొక్క గతం స్మృతి అని, వర్తమానం అవధానం అని, భవిష్యత్తు ప్రత్యక్షం అని పేర్కొన్నది అరిస్టాటిల్. గతం అనేది స్మృతి, సో పాస్ట్ అనేది స్మృతి. మనకు ప్రజెంట్ వచ్చేసి అవధానము. మనకు ఫ్యూచర్ టెన్స్ వచ్చేసి మీకు అర్థం అవడానికి కోసం ఫ్యూచర్ టెన్స్ వచ్చేసి ప్రత్యక్షం. గతము స్మృతి, వర్తమానం అవధానము, భవిష్యత్తు ప్రత్యక్షం. ఇది పేర్కొన్నది ఎవరంటే అరిస్టాటిల్. నెక్స్ట్ చూడండి, ఆత్మావలోకనం అనే పద్ధతిని ఉపయోగించి ప్రయోగాలు చేసిన బ్రిటన్ దేశస్థులు గాల్టన్. ఆత్మావలోకనం అనే పద్ధతిని ఉపయోగించి ప్రయోగాలు చేసిన బ్రిటన్ దేశస్థులు గాల్టన్. అలాగే స్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగపూర్వకంగా అధ్యయనం చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎబ్బింగ్హస్. ఈయన జర్మనీకి చెందినవారు. స్మృతిపై శాస్త్రీయంగా అలాగే ప్రయోగపూర్వకంగా అధ్యయనం చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త మనకు ఎబ్బింగ్హస్. ఎబ్బింగ్హస్ మనకు రచించిన గ్రంథం ఏంటి? ఆన్ మెమొరీ. ఎబ్బింగ్హాస్ రచించిన గ్రంథము ఆన్ మెమొరీ 1885లో. ఇది ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర ఒక మైలురాయిగా అయినా చెప్పవచ్చు. ఎబ్బింగ్హాస్ రచించిన గ్రంథం ఏంటంటే ఇక్కడ ఆన్ మెమొరీ. ఇది దేనికి? ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రానికి ఒక మైలురాయిగా అయితే చెప్పవచ్చు, ఓకేనా.
ఎబ్బింగ్హాస్ తన ప్రయోగాలకు అర్ధరహిత పదాలను మీనింగ్లెస్ వర్డ్స్, అర్ధరహిత పదాలంటే మీనింగ్లెస్ వర్డ్స్ని రూపొందించారు. అర్ధరహిత పదం అంటే నియమాలు, ఆ పదానికి అర్థం ఉండరాదు, పదంలో 3 లేదా 4 అక్షరాలు ఉండాలి, మొదట చివరిగా ఉండే అక్షరాలు ఇంగ్లీష్ హల్లు అయి ఉండాలి, మధ్య పదం వచ్చేసి ఇంగ్లీష్ అచ్చు ఓవెల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, XIK, ZEP ఇవన్నీ మనకు మీనింగ్లెస్గా ఉన్నాయి. సో వర్డ్స్ అనేవి కూడా మీనింగ్లెస్గా ఉన్నాయి. ఈ మీనింగ్లెస్ వర్డ్స్ని ఎవరు యూజ్ చేశారు అంటే ఎవరు రూపొందించారంటే ఎబ్బింగ్హాస్. ఈ స్మృతి ప్రక్రియలోని సోపానాలు చూడండి. ఎన్కోడింగ్ చాలా ఇంపార్టెంట్. ఎన్కోడింగ్ జీవి తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించిన సమాచారాన్ని చిహ్నాల రూపంలోకి మార్చుకోవడాన్ని ఎన్కోడింగ్ అంటారు. చూడండి, తన జ్ఞానేంద్రియాలు, సో తన జ్ఞానేంద్రియాలు ఏమున్నాయి, మనకు 5 ఉన్నాయి కదా. ఆ జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించిన సమాచారాన్ని కొన్ని సింబల్స్, చిహ్నాల రూపంలోకి మార్చుకోవడాన్ని ఎన్కోడింగ్ అంటారు. ఎన్కోడింగ్ ఈ దశలో మెదడులో ఏర్పడిన చిహ్నాలను స్మృతి చిహ్నాలు లేదా ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ అంటారు. ఈ దశలో మెదడులో ఏర్పడిన సింబల్స్ ఉంటాయి కదా, సో ఆ సింబల్స్ అనేవి స్మృతి చిహ్నాలు లేదా ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ అనేసి అంటారు. ఓకేనా. ఈ దశలో సమాచారాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి అండ్ ఫ్యూచర్లో యూజ్ చేసుకోవడానికి పనికి వచ్చే విధంగా కొన్ని సంకేతాల రూపంలో మార్చడం అయితే జరుగుతుంది. సంకేతాలు అంటే ఏమున్నా మనకు సిగ్నల్స్ రూపంలో, సంకేతాల రూపంలో మార్చడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఉండే డేటా అంతా కూడా స్టోరేజ్ చేసుకోవడానికి, అలాగే ఫ్యూచర్లో యూసేజ్కి పనికి వచ్చే విధంగా సంకేతాల రూపంలో మార్చడం అయితే జరుగుతుంది. ఈ అనుభవాలు లేదా ఉద్దీపన మెదడు పైన ప్రభావం చూపడము, మెదడులో వచ్చిన మార్పులు నాడీ వ్యవస్థలో మార్పులకు గురి కావడం ఈ దశలో జరుగుతుంది. ఏ దశలో? ఎన్కోడింగ్ అనే దశలో అనుభవాలు లేదా ఉద్దీపన మెదడు పైన ప్రభావం చూపడము, అలాగే మన మెదడులో వచ్చిన మార్పులు నాడీ వ్యవస్థలో మార్పునకు గురి కావడము ఈ దశలో జరుగుతుంది. ఇది మనం ఎన్కోడింగ్ గురించి. అండ్ నెక్స్ట్ ధారణ, నిలుపుదల. ధారణకు మరొక పేరు నిలుపుదల. స్పీడ్గా చెప్తున్నానని ఏమనుకోకండి. సమాచారాన్ని లేదా ఉద్దీపనలు మెదడులో ఎంతకాలం నిల్వ ఉన్నాయో తెలియజేయు ప్రక్రియనే ధారణ అంటారు. ఓకేనా. సమాచారాన్ని లేదా ఏదైనా ఉద్దీపనలు మన యొక్క బ్రెయిన్లో ఎంతకాలం స్టోరేజ్ ఉన్నాయో తెలియజేయు ప్రక్రియనే ధారణ అంటారు. దీన్నే మనం నిలుపుదల, ధారణ అంటారు. అండ్ థర్డ్ వన్ చూడండి, రెట్రైవల్, జ్ఞప్తికి తెచ్చుకోవడం. రెట్రైవల్ ఇది అంటే మనకు దశలో డీకోడింగ్ జరుగుతుంది. ఈ దశలో మనకేం జరుగుతుంది? డీకోడింగ్ జరుగుతుంది. చిహ్నాల రూపంలో ఉన్న సమాచారాన్ని యథార్థ రూపంలోకి మార్చడాన్ని డీకోడింగ్ అంటారు. ఇక్కడ మనకు చిహ్నాలు ఉంటాయి కదా, సో ఆ గుర్తుల యొక్క రూపంలో ఉన్న ఇక్కడ సమాచారాన్ని యథార్థ రూపంలోకి మార్చడాన్ని డీకోడింగ్ అంటారు. ధారణలో ఉన్న జ్ఞానాన్ని నిత్య జీవిత ఉపయోగం కోసం తోడ్పడే విధంగా ఈ దశలో మార్పులు అనేవి జరుగుతాయి. ఏ దశలో? ఈ రెట్రైవల్, జ్ఞప్తికి తెచ్చుకోవడంలో. అలాగే మనము ఈ స్మృతి ప్రక్రియలోని అంశాలు చూడండి. అభ్యసనం, లర్నింగ్. స్మృతికి తొలిమెట్టుగా పిలువబడే అంశమే అభ్యసనము. ఈ ధారణ, నిలుపుదల, స్మృతి అంశాలలో అతి ముఖ్యమైనదే ధారణ. తొలిమెట్టుగా పిలువబడే అంశం వచ్చేసి అభ్యసనం. ఈ స్మృతి అనే అంశాలలో అతి ముఖ్యమైనది ధారణ. ధారణను మాపనం చేసే పద్ధతులు ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ధారణను మాపనం చేసే పద్ధతులు పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనము, రెడింటిగ్రేటివ్ స్మృతి. వీటినే స్మృతి మాపన పద్ధతులుగా కూడా పిలుస్తారు. ఈ 4ంటిని కూడా. ఇవన్నీ ఏంటి? ధారణ మాపనం చేసే పద్ధతులు. పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనము, రెడింటిగ్రేటివ్ స్మృతి. వీటిని మనం ఏమని పిలుస్తారంటే స్మృతి మాపన పద్ధతులుగా కూడా పిలుస్తారు. నెక్స్ట్ పునఃస్మరణ అండి. ఇది వరకు అభ్యసించిన దానిని లేదా అనుభవించిన దానిని మరలా గుర్తుకు తెచ్చుకోవడాన్ని పునఃస్మరణ అంటాను. రీకాల్ చేసుకోవడం అంటే ఇదంతా మనం నేర్చుకుని ఉంటాం కదా, సో ఆ నేర్చుకున్న దానిని అన్నిటినీ కూడా నెక్స్ట్ మళ్ళా గుర్తుకు తెచ్చుకోవడాన్ని పునఃస్మరణ అంటారు. మరి ఈ పునఃస్మరణను మాపనం చేసే పద్ధతులు ఎన్ని ఉన్నాయి? 2 రకాలు అయితే ఉన్నాయి. అందులో మొదటి శాబ్దిక పునఃస్మరణ పద్ధతులని, అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులు. ఇవన్నీ ఏంటి?
పునఃస్మరణను మాపనం చేసే పద్ధతులు ఎన్ని రకాలుగా ఉన్నాయి? 2 రకాలుగా అయితే ఉన్నాయి. ఏంటవి? శాబ్దిక పునఃస్మరణ పద్ధతులు, అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులు. ఈ శాబ్దిక పునఃస్మరణ పద్ధతులు అంటే ఏం లేదండి, స్మృతి విస్మృతి, ద్వంద్వ సంస్కరణలు, కథనాలు, శబ్ద ప్రమాణము, ఆకృతి, పునర్జ్ఞ ఇవన్నీ కూడా శాబ్దిక పునఃస్మరణ పద్ధతులు. అంటే ఒకసారి చూసిన దానిని లేదా విన్న దానిని వెంటనే యథాతథముగా పునరుత్పాదన చేయడాన్ని స్మృతి విస్మృతి అంటారు. ఒకసారి చూడడం కానీ వినడం దాన్ని వెంటనే యాజ్ ఇట్ ఈస్గా పునరుత్పాదన చేయడాన్ని స్మృతి విస్మృతి అంటారు, మెమొరీ స్పాన్ అంటారు. ఈ స్మృతి విస్మృతి పద్ధతిలో ఉపయోగించే టాచిస్టోస్కోప్ పరికరాన్ని రూపొందించింది విలియం హామిల్టన్. గుర్తుంచుకోండి, స్మృతి విస్మృతి పద్ధతిలో ఉపయోగించే టాచిస్టోస్కోప్ పరికరాన్ని రూపొందించింది ఎవరు? విలియం హామిల్టన్ ఏం రూపొందించారు? ఎలాంటి పరికరాన్ని ఉపయోగించి ఆయన రూపొందించారు? టాచిస్టోస్కోపు. దేనికోసం ఇది? స్మృతి విస్మృతి పద్ధతిలో ఉపయోగించే పరికరం ఇది. ఓకేనా? అర్ధరహితమైన పదాలను ప్రదర్శించుటకు ఉపయోగించే పరికరమే స్మృతి పేటిక. అర్ధరహితమైన పదాలను ఉపయోగించుటకు అంటే ప్రదర్శించుటకు ఉపయోగించే పరికరమే స్మృతి పేటిక. అండ్ నెక్స్ట్ వన్, ద్వంద్వ సంస్కరణల పద్ధతికి పెయిన్డ్ అసోసియేట్ మెథడ్. ఈ పద్ధతిలో ఒక అర్ధరహిత పదము, ఒక అర్థవంతమైన పదం కలిగిన జాబితాను తయారు చేసి పునఃస్మరణను లెక్కిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది అర్ధరహితంగా ఉందా, అర్థవంతంగా ఉందా? అర్ధరహితంగా ఉంది. ఇది అర్థవంతంగా ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఒకటేమో అర్ధరహితంగా, ఇంకోటేమో అర్థవంతంగా, అలాంటి కలిగిన జాబితాను తయారు చేసి పునఃస్మరణను కౌంటింగ్ చేస్తారు. ఉదాహరణకు ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకే పరిసరంలో అంటే ఒక పరిసరంలో అనుభవించిన దానిని వేరొక పరిసరంలో అదే విధంగా పునరుత్పాదన చేయడాన్ని శబ్ద ప్రమాణము అంటారు. చూడండి, ఇక్కడ ఒక పరిసరంలో అనుభవించిన దానిని వేరొక పరిసరంలో అదే విధంగా పునరుత్పాదన చేయడాన్నే శబ్ద ప్రమాణము అంటారు. నిరక్షరాస్యుల యొక్క పునఃస్మరణను మాపనం చేసే పద్ధతులను అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులు అంటారు. నిరక్షరాస్యులు యొక్క పునఃస్మరణను మాపనం చేసే పద్ధతులనే అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులు అంటారు. ఓకేనా? ఇక్కడ నోట్ చూడండి, గమనిక. శాబ్దిక పునఃస్మరణ పద్ధతులను అక్షరాస్యులకు మాత్రమే ఉపయోగిస్తారు. గుర్తుంచుకోండి, శాబ్దిక పునఃస్మరణ పద్ధతులను ఎవరికి ఉపయోగిస్తారు? అక్షరాస్యులకు మాత్రమే ఉపయోగిస్తారు. మరి ఈ అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులను ఎవరెవరికి ఉపయోగిస్తారంటే ఇద్దరికి ఉపయోగిస్తారు. నిరక్షరాస్యులకు, అక్షరాస్యులకు కూడా ఉపయోగిస్తారు. ఈ అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులను రూపొందించిన శాస్త్రవేత్తలలో ముఖ్యుడు ఎవరంటే హంటర్. గుర్తుంచుకోవాలండి, ప్రతిదీ ఇంపార్టెంట్. అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులను రూపొందించిన శాస్త్రవేత్తలు ముఖ్యమైన వారు ఎవరు? హంటర్ రూపొందించిన పరికరము విలంబిత ప్రతిచర్య పరికరం. హంటర్ రూపొందించిన పరికరం ఏంటి? విలంబిత ప్రతిచర్య పరికరము. ఖాళీలను పూరించండి, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అనేవి తరగతి గదిలో పునఃస్మరణ మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. తరగతి గదిలో పునఃస్మరణ మాపనం చేయడాన్ని వేటిని ఉపయోగిస్తారు అంటే ఎలా ఉంటాయి అవి? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అలాగే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఇవన్నీ కూడా పునఃస్మరణ మాపనం చేయడానికి అయితే ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఐడెంటిటీ, గుర్తింపు. ఇది వరకు అభ్యసిన మనకు వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, పటాలు కానీ క్రొత్త విషయాలలో కలిసి ఉన్నప్పుడు లేదా విడివిడిగా ఉన్నప్పుడు గుర్తుపట్టడాన్నే గుర్తింపు అంటారు. చూడండి, అభ్యసించిన వస్తువు కానీ, వ్యక్తులు కానీ, పటాలు కానీ కొత్త విషయాలలో కలిసి ఉన్నప్పుడు లేదా విడిగా ఉన్నప్పుడు గుర్తుపట్టడాన్ని గుర్తింపు అంటారు. గుర్తింపు గణనకు సూత్రం చూడండి, మొత్తం తప్పులు ఇక్కడ మొత్తం ఇంటూ 100 లేదా ఒప్పులు మొత్తం ఇంటూ 100 ఇది సూత్రం. గుర్తుంచుకోండి. బహుళైచ్ఛిక ప్రశ్నలు జతపరచడం అనే భావనలు గుర్తింపుకు సంబంధించినవి. చూడండి, ఇందాకే ఆన్సర్ అక్కడ డెజావు అనగా మిథ్యపరిచే భావన, ఇది ఫ్రెంచ్ పదం అవునా, బట్ ఆన్సర్ వచ్చేసి ఆంగ్ల పదం ఇచ్చారు. డెజావు అనగా మిథ్యపరిచే భావన, ఇది ఫ్రెంచ్ పదం. ఇంపార్టెంట్ ఇక్కడ. బుక్ అయితే బాగుందండి,
థియరీ పార్ట్ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా బాగుంది. థియరీ వరకు అయితే ఓకే, క్వశ్చన్స్ కూడా ఓకే బాగానే ఉన్నాయి, కానీ మిస్టేక్స్ ఇచ్చారు అక్కడక్కడ. అదే ప్రాబ్లం ఇక్కడ. మనం ఏముంది అకాడమీ బుక్ కదా అనేసి గుడ్డిగా దీన్ని బాగా చదువుతాము, కానీ కనీసము 20లో ఒక్క క్వశ్చన్ అయినా మిస్టేక్ ఉంది ఇక్కడ. అందుకే నాకు చాలా అనిపించలేదు అది. ప్రస్తుతం చూస్తున్న ఒక వస్తువుని లేదా వ్యక్తిని ఎప్పుడో చూశాను అని భ్రమ కలగడాన్ని డెజావు అంటారు. అంటే ప్రజెంట్ ఒక వస్తువు కానీ లేకుంటే వ్యక్తి కానీ నీ కళ్ళ ముందర ఉన్నారనుకోండి, అరే ఎప్పుడో చూశాను అని కలిగే ఫీలింగే డెజావు. అర్థమైందా? డెజావు కలగడానికి రీజన్ ఏంటి? పోలికలు ఎక్కువగా ఉండడము, స్మృతి విరూపణ మొదలైన ఇవన్నీ కూడా డెజావు కలగడానికి కారణాలు. ఈ పునరభ్యసనం ఒక్కటి చెప్పుకుందాం ఇక్కడికి. పునరభ్యసనము ఒకసారి అభ్యసించిన అంశాలు మరల అభ్యసించడాన్ని పునరభ్యసనం అంటారు. పునర్ అంటేనే మళ్ళీ మనం అభ్యసించడాన్ని పునరభ్యసనం అంటారు. ఈ పద్ధతిలో ఒక పదాల జాబితాను లేదా ఏదైనా అంశాన్ని నేర్చుకోమని అంటారు. కొంతకాల వ్యవధి తర్వాత మరలా నేర్చుకోమని చెప్తారు. మొదట ప్రయత్నాలకు పునరభ్యసనానికి పట్టిన ప్రయత్నాల సంఖ్య ఆధారంగా పొదుపు గణన సేవింగ్ స్కోర్ను లెక్కిస్తారు. ఈ పద్ధతిలో చూడండి, ఒక పదాల జాబితాను లేదా ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోమనేసి అంటారు, అవునా? కొంత కాల వ్యవధి తర్వాత మళ్ళీ నేర్చుకోమని చెప్తారు. అంటే మొదట ప్రయత్నాలకు పునరభ్యసనానికి పట్టిన ప్రయత్నాల సంఖ్య బేస్ చేసుకొని ఈ సేవింగ్ స్కోర్ని లెక్కిస్తారు. ఇదిగోండి ఇక్కడ పునరభ్యసన పద్ధతినే పొదుపు పద్ధతి అని కూడా అంటారు. పునరభ్యసన పద్ధతికి మరొక పేరు పొదుపు పద్ధతి. ఈ పునరభ్యసనంపై అధ్యయనం చేసిన మనోవిజ్ఞానవేత్త ఎవరంటే ఎబ్బింగ్ హాస్. పునరభ్యసనంపై మనకు అధ్యయనం చేసిన మనోవిజ్ఞానవేత్త ఎబ్బింగ్ హాస్. పొదుపు గణన సేవింగ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు అంటే అసలు ప్రయత్నాలు పునరభ్యసన ప్రయత్నాలు, అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ చూడండి, వినయ్ 10 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను 10 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి 5 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. వినయ్ పొదుపు గణన ఎంత ఉంటుంది ఇక్కడ? 50. ఇక్కడ చూడండి, 10 - 5 10 అంటే 5 × 10 = 5 50. ఇది అండి. అంటే ఈరోజు మనం ఏదేవి నేర్చుకున్నాము? స్మృతి గురించి నేర్చుకున్నాము, ఎన్కోడింగ్ నేర్చుకున్నాము, ధారణ అంటే స్మృతి ప్రక్రియలోని సోపానాలు ప్లస్ అలాగే స్మృతి ప్రక్రియలోని అంశాలు. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి రెడింటిగ్రేటివ్ స్మృతి గురించి అయితే నేర్చుకుందాము. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.